ధరకే ఫారిన్ బంగారం ఇప్పిస్తారని చెప్పి డబ్బులు దండుకున్న సోషల్ మీడియా ఫేమస్ పర్సన్ గోల్డ్ మెన్ సూర్యాబాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ తనకు అత్యంత సన్నిహితులని చెప్పి బురిడి కొట్టించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు బండారం బయటపడింది. 25/1/2026 నాడు పల్లపు సూర్యకుమార్ అనేటటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంటికి నవీన్ సింగ్ మరియు కృష్ణాచారి అనేటటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు కొంతమంది లేడీస్ వచ్చేసి మా ఇంట్లో ఉన్నటువంటి నా యొక్క 3 ఫోన్లు మరియు 5.5 తులాల బంగారం తీసుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వగా మేము అట్టి పిటిషన్ మేరకు ఆ కృష్ణాచారి నవీన్ సింగ్ని పిలిపించేసి విచారణ చేయగా ఏదైతే ఈ పల్లపు సూర్యకుమార్ అనేటటువంటి అతను నేను గోల్డ్ బిజినెస్ చేస్తాను, నెలకు 20 కేజీల వరకు నేను సేల్ చేస్తుంటాను, నాకు చాలా పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మీరు కూడా గోల్డ్ నా దగ్గర తీసుకుంటే మీకు 20% నేను తక్కువకి ఇప్పిస్తాను, దాంతో మీరు దాన్ని అమ్ముకొని మీరు కూడా జీవితంలో పైకి రావాలని అనుకుంటున్నా అని చెప్పేసి అతను విశ్వసించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 32,30,30,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇతను ఇచ్చినటువంటి పిటిషన్ చాలా తప్పుడు పిటిషన్ అని చెప్పి వెరిఫై చేసి ఆ పిటిషన్ని తప్పుడు కింద క్లోజ్ చేయడం జరిగింది. చేసి దానికి గౌరవ న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకుని ఇతడు పోలీస్ ఆఫీసర్ ప్రభుత్వ అధికారి ముందు తప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడైతే డబ్బులు 32,30,000 నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ దగ్గర గల నీలోఫర్ కేపులో ఇవ్వడం జరిగింది. అట్టి పిటిషన్ని మేము కృష్ణాచారి ఇచ్చినటువంటి పిటిషన్ని మేము నారాయణగూడ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. 0 ఎఫ్ఐఆర్ చేసి నిన్న పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. దీనిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇతని పైన చీటింగ్ మరియు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పోలీసులు బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం చారి అనే వ్యక్తి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి సూర్యాబాయిపై లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. మార్కెట్ ధర కంటే సరసమైన ధరకే భారీగా బంగారం సరఫరా చేస్తానని సూర్యాబాయి నమ్మబలికాడని బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు. ఆ మాటలు నిజమేనని నమ్మి విడతల వారీగా సుమారు 32 లక్షల రూపాయల నగదును సూర్యాబాయికు ముట్టజెప్పినట్లు వివరించారు. అయితే డబ్బులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా సూర్యాబాయి మాత్రం బంగారం ఇవ్వకుండా తిరిగి నగదును చెల్లించకుండా తప్పించుకుని తిరిగేవాడని అన్నారు. గట్టిగా అడిగితే సిపి సజ్జనార్ తన పార్ట్నర్ అంటూ తమనే భయపెట్టాడని వారు అన్నారు. దీంతో బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. मेरा नाम वेंकट है। कृष्णाचारी और नवीन सिंह बोल के मेरे दोस्त हैं दोनों। तो ये सूर्या भाई अलियास गोल्डन सूर्या अलियास सूर्य कुमार पल्लव सूर्य कुमार बोल के अत्तापुर में रहता हूँ। ये जो है मेरे को रेवंत रेड्डी साहब मालूम है, अपना सीपी सज्जनार साहब मालूम है। मैं बड़े बड़े लोगों से मिल के जो है मैं बिजनेस करता हूँ। मेरा गोल्ड बिजनेस है, बाहर से गोल्ड मंगाता हूँ। गोल्ड मंगा के जो है कम रेट में दे देता हूँ आप लोगों को, 20% डिस्काउंट से मैं दे देता हूँ बोल के हमारे दोस्तों को बोले तो ये लोग सही है बोल के समझे। किसका भी ये लोग जो है मशूरा नहीं लिए, लेकिन एक बार जो है 10 लाख दिए। 10 लाख देने के बाद उन्होंने क्या बोला, एक 1 kg गोल्ड को 1 करोड़ बोल के डिसाइड हुआ रेट। अरे एक kg का 1 करोड़ देना बोले तो हमारा कहीं उतना पैसा नहीं है, ये 10,000 है, 10 लाख है, 10 लाख ले लो बोल के 10 लाख दिए एडवांस। 10 लाख लेने के बाद क्या बोला उन्होंने, 10 लाख से नहीं होता, आप 50% पे करना। 50% पे करे तो आपको एक 1 kg गोल्ड दे थे, वो बेच के जो है बाइक का पैसा दे दो बोल के बोले। ये लोग सही है बोल के उसका बाद पे जो है और 10 लाख रुपए दिए, 20 लाख हुआ। उसके बाद 20 लाख से 10 लाख लेने के बाद फिर क्या बोला उन्होंने, इससे भी नहीं होता और पैसे होना, पैसा दिए तो आ जाता, गोल्ड आता, नहीं तो नहीं आता बोले। तो फिर इनका गोल्ड, उनका वाइफ का सोना बेच के जो है सोना बेच के जो है और 12 लाख रुपए दिए, टोटल 32 लाख ले लिए। लेने के बाद क्या बोला उन्होंने, 50 लाख देना ना, 32 लाख दिए, अब इससे नहीं होता बोल के और पैसा लाओ बोल तो पैसा नहीं हुआ, नहीं ला सका इन्होंने क्या करा, गोल्ड जो है आ रहा वो कंटेनर में आ रहा, नहीं वो बाहर से इधर से आ रहा उधर से आ रहा बोल के रोजाना घुमाते 1 महीने हो गया, 2 महीने हो गए, तीसरा महीने हो गया, चौथा महीने हो गया। चौथे महीने में क्या बोले उन्होंने,
ज़्यादा बात करें तो मेरे को सज्जनार जो है मेरा पार्टनर है। सज्जनार CP सज्जनार साहब मेरा पार्टनर है। और रेवंत रेड्डी साहब मैं उसको इलेक्शन में 5 करोड़ रुपए उसको दिया। और उनका भाई कोंडल रेड्डी मेरा दोस्त है। अगर ज़्यादा बात करें तो तुम लोगों का अंदर करा तुम बोल के डराए तो ये लोग डर के जो है उनसे सब का मी काल मुक्ता దండం పెడతా बोल के తెలుగు में కాల్ ముక్తా దండం పెడతా बोल के उनసు ఆయనకు బతలాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చేసి లాస్ట్కి ఏమన్నాడంటే ఆయన ఇవాళ ఇస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అనుకుంటూ తిప్పుతుంటే వీళ్ళకి అనుమానం వచ్చిన తర్వాత మొన్న ఈ ఒక మీడియాలో ఈయన పెట్టుకుందంతా వెండి అని తేలిన కానుంచి అరే వీడు డూప్లికేట్ ఉన్నాడు, ఈ దగ్గర ఉన్నది బంగారం కానే కాదు, మాకు బంగారం నుంచి ఏ నుంచి తెచ్చిస్తాడన్న ఉద్దేశంతో ఎంటపడడం మొదలు పెడితే అట్లా కూడా ఆయన గుమాయిస్తూ వచ్చి నిన్న ఎవరైతే ఈయనేం చేసిండు మా చారి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆయన గట్టేసిండు, వాళ్ళు పీకల మీద కూర్చున్నారు। వాళ్ళు उनसे इनसे बदल मांग के जो है उन्होंने पूरा जमा करके 32 लाख दिए सो है। वो जो पैसे दिए वो लोग इनके पीछे पड़े, चारी के पीछे। चारी जो है हमारे कने आए, जो भी बात करो साहब बोलो तो उनको घर कने कल बात करने को गए तो उन्होंने खाना खिलाने के बाद उल्टा इल्ज़ाम लगाए कि मेरे घर में आके ज़बरदस्ती मार के मेरे को फोना खींच के गए और मेरा सोना गया बोल के उल्टा हमारे इनके ऊपर हमारा चारी के ऊपर केस लगाए तो पुलिस वालों को नहीं ऊपर केस कौन लगाए? ये सूर्या कुमार केस लगाए तो पुलिस वाले फ़ोन करे, हम आके जो है जो भी सच है पूरा बोल दिए। उनका वीडियोस जो उन्होंने बात करे सो वीडियोस पूरा बता दिए। पुलिस वाले जब समझ गए अरे ये डुप्लीकेट आदमी है, ये फ्रॉड है, ये लोगों को सही भी फ्रॉड करे बोल के उन्होंने गिरफ्तार। कंप्लेंट कब दी आप? अभी दोपहर में दी। क्या तारीख था? क्या बोले? डेट क्या था कंप्लेंट? आज का डेट 24। అంతకు ముందు సూర్యాబాయ్ పోలీసులను ఆశ్రయించి తన ఇంట్లోకి కొందరు అక్రమంగా వచ్చి బంగారం తీసుకెళ్లారని ఫిర్యాదు దాఖలు చేశారు। అయితే ఆ ఫిర్యాదుపై అత్తాపూర్ పోలీసులు అంతర్గతంగా లోతుగా విచారణ చేపట్టారు। ఆ దర్యాప్తులో సూర్యాబాయ్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలని, నిరాధారమైనవని పోలీసులు తేల్చారు। పోలీసులను ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు గాను సూర్యాబాయ్పై ప్రత్యేకంగా చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు। ఎందుకంటే వచ్చింది అతనికి డబ్బులు ఇచ్చిన బాధితుడు చారేనని విచారణలో పోలీసులు తేల్చారు। ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఘటనలన్నీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు ప్రాథమికంగా దర్యాప్తులో నిర్ధారణ అయింది। దీంతో సాంకేతిక నియమాల ప్రకారం అత్తాపూర్ పోలీసులు తొలుత 0 FIR నమోదు చేశారు। ఆ తర్వాత సదరు కేసు ఫైళ్లను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు వీలుగా నారాయణగూడ పోలీసులకు బదిలీ చేశారు। మొత్తంగా గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది।